అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ పుష్ప ది రూల్ ఇప్పటికే విడుదలైన టీజర్ పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేసిన స్పెషల్ సెట్ లో క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నట్టు మేకర్స్ తెలియజేశారు. ఈ స్కెడ్యూల్లో హీరోతో పాటు సినిమాలోని కీలక నటులు పాల్గొంటున్నారు. ఈ సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని, ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉంటాయని చెప్పారు. ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా ఫహద్ ఫజిల్, జగదీష్, అనసూయ, సునీల్, ధనుంజయ కీలక పాత్రలను పోషిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రి మూవీ మేకర్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ గా సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన విడుదలైన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ అందరిలోనూ అంచనాలు పెంచేస్తున్నాయి. టీజర్ తో పాటు విడుదలైన 2 పాటలకు అనూహ్య స్పందన కూడా వచ్చింది. అయితే ఇటీవల ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. అయితే ఈ షూటింగ్ లోని దర్శకుడికి హీరోకు విభేదాలు వచ్చాయని, అందుకే హీరోతో పాటు దర్శకుడు కూడా వేరువేరుగా విదేశాలకు విహారయాత్ర వెళ్లారని న్యూస్ వచ్చింది. అంతేకాదు హీరో దర్శకుడి మీద కోపంతో గడ్డం తీసేశాడని ప్రచారము బందుకుంది. అయితే ఈ చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా జరుగుతుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పతాక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నామని, అద్భుతమైన క్లైమాక్స్ ప్రేక్షకులకు, బన్నీ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తుందని అప్డేట్ ను అఫీషియల్ గా వదిలారు. ఈ పతాక సన్నివేశాలు హీరో హీరోయిన్ తో పాటు కొంతమంది కీలక పాత్రధారుల మీద చిత్రీకరిస్తున్నారట. ఈ ఎపిసోడ్ క్లైమాక్స్ కు హైలైట్ గా ఉంటుందంట. సో ఇక అందరి రూమర్స్ కు చెక్ పెడుతూ అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ లో పాల్గొంటున్నాడు. సో అల్లు అర్జున్ అభిమానులు మరో బ్లాక్ బస్టర్ కోసం వెయిట్ చేయడమే తరువాయంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. దాంతో పుష్ప 2 మీద అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమాతో 1000 కోట్ల మార్క్ టచ్ చేయాలని టీం భావిస్తుంది. మరి అల్లు అర్జున్ ఆ స్థాయి హిట్ కొడతాడేమో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గట్టి సింబల్ని గట్టిగా కొట్టండి.